అవ్వలేదా షేర్? Hello guys, good morning to all of you. గుడ్ మార్నింగ్ సార్. Guys, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకేనా? సో ఇంటర్నల్ ఆర్డర్స్ అనే టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఇంటర్నల్ ఆర్డర్స్ టాపిక్ ఏంటి? ఇంటర్నల్ ఆర్డర్. సో బేసిక్గా మనకి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్ ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్ ఎస్ఏపిలో. అదేనా ఎస్ఏపి సిఓలో మనకి మాస్టర్ డేటాస్ ఏమున్నాయి? కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, అలాగే స్టాటిస్టికల్ కీ ఫిగర్స్ అది కూడా మాస్టర్ డేటా. అలాగే ఇంకోటి ఒకటి ఉంది యాక్టివిటీ ప్రైజెస్, అది కూడా మాస్టర్ డేటా కింద వస్తుంది. ఓకే, సో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్డర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేస్తున్నామండి. సో మనకి ఈరోజు ఎక్కడి దాకా అయిందండి మొత్తం? సో అప్ టు ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఆ తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా అయిపోయింది కదా, రైట్? ఓకే, సో నా స్క్రీన్ అందరికి విజిబులా? సో అందరికి విజిబుల్ కదా స్క్రీన్? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సి గైస్, మనకి కాస్ట్ సెంటర్ కి ఇంటర్నల్ ఆర్డర్ కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ సెంటర్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ సెంటర్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్? ఇంటర్నల్ ఆర్డర్ కి కాస్ట్ సెంటర్ కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి? ఎవరు చెప్తారు? సి మనకి కాస్ట్ సెంటర్ ఉంది సార్. కాస్ట్ సెంటర్ దేనికి యూజ్ చేస్తారు? కాస్ట్ ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. కాస్ట్ సెంటర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అండ్ రెవెన్యూ డిసిషన్స్. కాస్ట్ సెంటర్ అనేది టెంపరీ కాస్ట్ ని స్టోర్ చేయడానికా లేకపోతే పర్మనెంటా? కాస్ట్ సెంటర్ ద్వారా పర్మనెంట్ గా మనం కాస్ట్ ని స్టోర్ చేసుకుంటాం, అంటే క్యాప్చర్ చేస్తాం. స్టోర్ అనకుండా ఏమంటాం మనం? క్యాప్చర్ చేస్తాం అంటాం. సో మరి ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ టు క్రియేట్ ఇంటర్నల్ ఆర్డర్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్? ఎస్ఏపి సిస్టంలో మనకి ఇంటర్నల్ ఆర్డర్ని ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? సో దాని మూలంగా ఏంటి మనకి బెనిఫిట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నల్ ఆర్డర్ అన్నది ఇప్పుడు ఇక్కడ కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. ఈ ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఇక్కడే ఉంది సార్, ఇంటర్నల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైనా సరే, అది కాస్ట్ సెంటర్ అయినా, ప్రాఫిట్ సెంటర్ అయినా, ఇంటర్నల్ ఆర్డర్ అయినా, పర్పస్ ఏంటి అంటే ఇంటర్నల్ డిసిషన్ మేకింగ్. ఇంటర్నల్ డిసిషన్ మేకింగ్ ఫైనల్ గా కాస్ట్ ని తగ్గించుకోవడం, ప్రాఫిట్ ని పెంచుకోవడమే. నువ్వు ఏది చూసుకున్నా సరే కాస్ట్ ని తగ్గించుకోవడం, అలాగే ప్రాఫిట్ ని రైజ్ చేసుకోవడం ఈ కాన్సెప్ట్ మెయిన్ అజెండా. ఏదైనా కాస్ట్ కంట్రోలింగ్ మోడల్ పర్పస్ అది. ఓకేనా? సో దానికి ఏం చేస్తాం? ప్లాన్డ్ వర్సెస్ యాక్చువల్స్, దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వేరియన్స్ అనాలిసిస్. సో ఇవే కదా పర్పస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఇంటర్నల్ ఆర్డర్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు, క్రికెట్ టోర్నమెంట్. ఇప్పుడు చూడండి, క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఎవ్రీ ఫ్రైడే డాన్స్ ప్రోగ్రామ్ లా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆర్టిస్టులను పెట్టి సాంగ్స్ని అవి పాడిస్తూ ఉంటారు. సో ఒక ప్రోగ్రామ్, ఒక సర్టైన్ ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్లో లేదా ఎంప్లాయీస్లో జోష్ తీసుకురావడానికి క్రికెట్ టోర్నమెంట్ పెడతా ఉంటారు. చూసారా? ఎంప్లాయీస్ టోర్నమెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి? ఆ టోర్నమెంట్కి ఖర్చు ఉంటుంది.
కంపెనీ వాడు బడ్జెట్ ఇస్తాడు. సో మీకు ఏంటంటే కంపెనీ బడ్జెట్ ఇస్తే కొన్నిసార్లు లంచ్ ఉంటుంది, టీమ్ లంచ్ అని చెప్పి తీసుకుని వెళ్తారు. 5 లక్షలు 10 లక్షలు అవుతా ఉంటుంది కాస్ట్. పెద్ద పెద్ద కంపెనీ పెద్ద పెద్ద రెస్టారెంట్ తీసుకుని వెళ్తారు, టీమ్ లంచ్ అరేంజ్ చేస్తారు. మరి దానికి కూడా కాస్టేగా కంపెనీకి. ఇవన్నీ టెంపరీ కాస్టా లేకపోతే పర్మనెంట్ కాస్టా? టెంపరీ బేసిస్. అంటే ఇక్కడ ఈ టీమ్ లంచ్కి అయ్యే ఎక్స్పెండిచర్ కంపెనీ బడ్జెట్ ఇస్తుంది, అవునా కదా? ఆ బడ్జెట్ లోపలే మనం కంప్లీట్ చేసుకుంటాం, లేదా బడ్జెట్ ఈక్వల్తో. అంతకంటే ఎక్కువ బడ్జెట్ కాకపోతే మళ్ళీ కంపెనీ వాడికి పెట్టుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ ఇలాంటి కాస్ట్లు ఉంటాయి కదా, అంటే స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చులు. దేనికేంటి? స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చులు. ఇలాంటి ఎక్స్పెండిచర్స్ ఏమైతే ఉంటాయో అవి మనం దేని ద్వారా ట్రాక్ చేస్తామండి? ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా ట్రాక్ చేస్తాం. అదేనా స్పెసిఫిక్ ఈవెంట్కి అయ్యే ఖర్చులు అంటాం. స్పెసిఫిక్ ఈవెంట్ అయ్యే ఖర్చులు దేని ద్వారా ట్రాక్ చేస్తాము? ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా ట్రాక్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ ద్వారా కాస్ట్ని, అలాగే రెవెన్యూస్ని, స్పెసిఫిక్ ఈవెంట్స్, అలాగే షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్, సో ఇలాంటివి కూడా మనం, సో షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటే అర్థమైనాయి కదా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయ్యే ఖర్చుల్ని మనం ఇవి ట్రాక్ చేస్తాం అన్నది ఈ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. అంటే బడ్జెట్ని సెటప్ చేసుకోవాలి. బడ్జెట్ని సెటప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బడ్జెట్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. సో లైక్ కాస్ట్ సెంటర్కి మనకి అసెస్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సెటిల్మెంట్, ఇందులో నుంచి సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్తాం మనం. కాస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా ఒక కాస్ట్ సెంటర్. అట్లా ఇంటర్నల్ ఆర్డర్ కూడా సెటిల్మెంట్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీ, ఓకేనా? సో ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ విత్ ఏఈసి కూడా ఉంటుంది. సెట్ అండర్ కన్స్ట్రక్షన్. సెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ ఎలా చేస్తారు? వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్ ఉంది, విత్ ఇంటర్నల్ ఆర్డర్ ఉంది, డబ్ల్యూబిఎస్ కూడా ఉంది. సో డబ్ల్యూబిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టమ్. ప్రాజెక్ట్ సిస్టంలో డబ్ల్యూబిఎస్ వన్ ఆఫ్ ద మనకి ఏంటిది వన్ ఆఫ్ ది మాస్టర్ డేటా. బోత్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ వీ కెన్ ట్రాక్ త్రూ డబ్ల్యూబిఎస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించింది డబ్ల్యూబిఎస్. ఇక్కడ స్పెసిఫిక్ ఈవెంట్, కంపెనీలో జరిగే స్పెసిఫిక్ ఈవెంట్స్, యాక్టివిటీస్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్, ఇలాంటి అన్నింటినీ కూడా మనం ఈ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మనం సెటిల్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. సెటిల్మెంట్ అనేది ఎవ్రీ మంత్ చేస్తారు కాబట్టి వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీ. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ కూడా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా చేయొచ్చు. గాట్ మై పాయింట్? సో రేపొద్దున అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ ఎలా చేస్తారంటే విత్ ఇంటర్నల్ ఆర్డర్, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్, డబ్ల్యూబిఎస్తో కూడా చేసుకునే ఫెసిలిటీ మనకి ఎస్ఏపిలో ఇచ్చారు, ఓకేనా? సో మనకి ఇంటర్నల్ ఆర్డర్స్ గురించి మాట్లాడితే ఒకసారి చూడండి. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏమన్నా? ఇంటర్నల్ ఆర్డర్ ఈజ్ ఎ టూల్ SAP used to track cost and revenues. ఇక్కడ హైలైట్ చేశారు చూడండి, కాస్ట్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ది స్పెసిఫిక్ యాక్టివిటీ, టాస్క్ ఆర్ షార్ట్ టర్మ్ టెంపరీ ప్రాజెక్ట్స్ అని క్లియర్గా ఇచ్చాడు, చూసుకోండి, ఓకే? అంటే దీని ద్వారా ఏంటంటే థింక్ ఆఫ్ లైక్ స్మాల్ ప్రాజెక్ట్ బడ్జెట్ ట్రాకర్ దట్ హెల్ప్స్ మేనేజ్ అండ్ కంట్రోల్ ద స్పెండింగ్. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఈ ట్రాక్ చేసుకోవడానికి ఇంటర్నల్ ఆర్డర్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో జనరల్గా పర్పస్ వచ్చేటప్పటికి పర్పస్ ఏంటండి? షార్ట్ టర్మ్ ఈవెంట్స్, అలాగే ప్రాజెక్ట్స్. సో ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాంపెయిన్ ఒకటి, ఆఫీస్ రినోవేషన్, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాడు అనమాట. హెల్ప్స్ దేనికోసం ఇచ్చాడు ఇది? సో మానిటర్ అంటే కంట్రోల్ ఎక్స్పెండిచర్. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలు అడగగానే పక్కన చెప్పాలి. ఇది మనకి ఇంటర్నల్ ఆర్డర్ రెండు రకాలు ఉన్నాయి అన్నమాట. సో 2 టైప్స్ ఉన్నాయి ఇంటర్నల్ ఆర్డర్స్. మెల్లగా వద్దాం అక్కడ దాకా. సో రియల్ ఆర్డర్స్ అని, స్టాటిస్టికల్ ఆర్డర్స్ అని 2 ఉన్నాయి. రియల్ ఆర్డర్స్, స్టాటిస్టికల్ ఆర్డర్. పోస్టింగ్స్లో యూస్ చేసేది రియల్ ఆర్డర్స్. స్టాటిస్టికల్ ఆర్డర్స్ ఓన్లీ ఫర్ డిసిషన్ మేకింగ్. ఓకే, సో హౌ టు క్రియేట్ ఇంటర్నల్ ఆర్డర్? ఎస్ఏపీలో మనకి ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? చూడండి, KO01 క్రియేట్ న్యూ ఆర్డర్. సో KO02 ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా
ఇది ఆర్డర్ టైప్. ఏ ఆర్డర్ టైప్? షార్ట్ టర్మ్ ప్రాజెక్టా లేకపోతే ఇంకోటా అనేది ఆర్డర్ టైప్. ఓకే, సో ఇది ఏ ఆర్డర్ టైప్? మార్కెట్ క్యాంపెయినా, ఆఫీస్ రినోవేషనా, ఎక్సెట్రా ఇవన్నిటిని మనం ఆర్డర్ టైప్స్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇంటర్నల్ ఆర్డర్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ వి నీడ్ టు గివ్ టు ద SAP సిస్టమ్. ఓకే, వన్ ఈస్ ఆర్డర్ టైప్, సెకండ్ వన్ ఈస్ కంట్రోలింగ్ ఏరియా. ఏది క్రియేట్ చేయాలన్నా కంట్రోలింగ్ ఏరియా, లైక్ కంపెనీకి కూడా ఎలా ఇస్తాం అట్లా కంట్రోలింగ్ ఏరియా. అవునా కదా? సో ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేషన్ ఎక్కడ చేస్తారు చెప్పండి? సో ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేషన్ ఎక్కడ ఉంది? ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేషన్ ఎక్కడ చేస్తారండి? సో ఓకే కేపీలో మనకి ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేషన్ ఉంది. సో ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేషన్ ఓకే కేపీ, బట్ ఇక్కడ ఓకే కేపీలో ఇంటర్నల్ ఆర్డర్ మనకి యాక్టివేషన్ ఉంది. సో మనకి ఇక్కడ సో మన కంపెనీ కోడ్ ఏంటండి? ZPVT. సో ఇక్కడ యాక్టివిటీ కాంపోనెంట్స్ 2024 కాదు మనం ఉన్నది ఇప్పుడు 2025. ఓకే, సో వేరియన్సెస్ అన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్లో మనకి కాంపోనెంట్స్ అనేవి ఆర్డర్ మేనేజ్మెంట్ని యాక్టివేట్ చేసాం. అలాగే కాల్ సెంటర్ని కూడా యాక్టివేట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడే మనకి యాక్టివేషన్ బటన్ ఉంది ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి. సో మన కంపెనీ కోడ్తో కూడా ఇది లింక్ ఉంది. అంటే కంట్రోలింగ్ ఏరియాలో ఏమేమి యాక్టివేషన్ చేస్తారో అని చెప్పి ఇంటర్వ్యూలో కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో అలాగే సో ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి మనకి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ కంపెనీ ఇన్నిగా ఒక కంట్రోలింగ్ ఏరియాకి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని అసైన్ చేసుకోవచ్చు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇంటర్నల్ ఆర్డర్స్కి మనం ఏమేమి అసైన్మెంట్ చేసుకోవచ్చు? లైక్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటాలో ఏముంది? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అసైన్మెంట్ ఉంది. అలాగే ప్రాఫిట్ సెంటర్లో ఏముంది? సెగ్మెంట్ ఉంది. అవునా కదా? సో అలాగే మనకి సో ఎటువంటి కాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, WBS ఇలాంటివన్నీ కాస్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్లో మనం ఏమేమి లింక్ చేసుకోవచ్చు అంటే అసైన్ చేసుకున్న ఈ కాస్ట్ సెంటర్, అలాగే WBS, అలాగే అసెట్స్. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికి డౌట్స్ లేవు కదా ఏమీ కూడా? సో మనకి బడ్జెటింగ్. సో యూ కెన్ సెట్ బడ్జెట్ ఫర్ ఇంటర్నల్ ఆర్డర్ 5 lakhs ఫర్ ఏ మార్కెట్ ఈవెంట్. అంటే బడ్జెట్ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం కూడా ఇంటర్నల్ ఆర్డర్ కాన్ఫిగరేషన్లో ఒక పార్ట్. ఓకేనా? ఏం క్రియేట్ చేయాలి? బడ్జెట్ ప్రొఫైల్ని మనం క్రియేట్ చేస్తారు. సో బడ్జెట్ ప్రొఫైల్కి యాక్చువల్స్కి మధ్య డిఫరెన్సెస్. యాక్చువల్స్ అంటే ఏంటి? పోస్టింగ్స్. ఓకే, సో యాక్చువల్స్ అంటే పోస్టింగ్. అంటే పోస్టింగ్ చేసేటప్పుడు ఏ ఆర్డర్స్ని ఉపయోగిస్తాం? రియల్ ఆర్డర్, స్టాటిస్టికల్. రియల్ ఆర్డర్స్ని పోస్టింగ్లో యూజ్ చేస్తాం. అంటే FB 50, 60, 70 ట్రాన్సాక్షన్ బుకింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఎప్పుడు కూడా యూజ్ చేసేది రియలా, స్టాటిస్టికలా? రియల్ ఆర్డర్స్ అన్నమాట. రియల్ ఆర్డర్స్ ద్వారానే మనం ట్రాన్సాక్షన్ బుక్ చేస్తాం. స్టాటిస్టికల్ అనేది డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది. సో మనకి యాక్చువల్ కాస్ట్, బడ్జెట్, సో ఇది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. అలాగే కాస్ట్ ఎలకేషన్స్ అంటే నిన్న చెప్పుకున్నాం మనం. అసెస్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఎలకేట్ చేసాం. ఎలకేషన్ అని ఉంది. సెండార్ నుంచి రిసీవర్కి కాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేసాం. అవునా కదా? సో సెటిల్మెంట్, సో అది చేసాం మనం లాస్ట్ క్లాస్లో. సో దాంట్లో మనం రిసీవర్ కాస్ట్ సెంటర్ మనం సో రిసీవర్ వచ్చేటప్పుడు కాస్ట్ సెంటర్ అని తీసుకోవచ్చు అన్నాం. ఇంటర్నల్ ఆర్డర్ అయినా WBS అయినా యూజ్ చేస్తారు మనం. అంటే ఎలకేషన్స్లో వీటిలో కూడా మనకి, అలాగే సెటిల్మెంట్స్లో సో వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటారు. సో సెటిల్మెంట్ అనేది ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ జనరల్గా ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తారు. కాబట్టి దాన్ని మనం ఏం చెప్తాం? ఇది
one of the month end activity in SAP. సో రిపోర్టింగ్, సో రేపొద్దున రిపోర్టింగ్ పర్పస్ కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో మేనేజ్మెంట్ కావాల్సిందే రిపోర్ట్స్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు చార్న్ వేసుకో కంపెనీ పెట్టాడు. ఓకే, కంపెనీలో అయ్యే ఎక్స్పెండిచర్ అన్ని కూడా ట్రాక్ చేయాలి. సో కాస్ట్ సెంటర్ ద్వారా ట్రాక్ చేస్తాం, ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. సో మరి అలాంటప్పుడు ఓవరాల్గా మంత్ మొత్తానికి వచ్చేటప్పటికి సో ఎంతెంత కాస్ట్ అయ్యింది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా స్పెసిఫిక్ ఈవెంట్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్, ఇవి ఆర్డర్స్ ఉంటాయి కదా. మార్కెటింగ్ ఈవెంట్కి ఎంత అయిందని కానీ మార్కెటింగ్ ఈవెంట్కి కనబడుతుంది, మనకి దీనికి ఎంత అయిందని కానీ దీనికి కనబడుతుంది. ఇట్లా సమరీ. సో మనకి షార్ట్ టర్మ్ అంటే ఫర్ టెంపరీ టాస్క్ ప్రాజెక్ట్స్కి ట్రాక్ కాస్ట్, హెల్ప్ మానిటరింగ్ స్పెండింగ్. అంటే ఇక్కడ ఈ జనరల్గా ఈ ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి ఒకటి షార్ట్ టర్మ్ పర్పస్ కోసం అన్నాం, టెంపరీ టాస్క్లు ప్రాజెక్ట్స్. అలాగే ట్రాక్ కాస్ట్, దీని మూలంగా మానిటర్ కాస్ట్ ఎంత అయింది, ఎంత అమౌంట్ మనం స్పెండ్ చేస్తున్నాము ఓకే అనేది తెలుసుకోవచ్చు. మూడోది బడ్జెటింగ్, మనం బడ్జెట్ ప్రకారమే ఉందా, అయినగా బడ్జెట్ని క్రాస్ అయిందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. మేనేజ్మెంట్ అదే కదా కావాల్సింది. సో ఇది ఇంటర్నల్ ఆర్డర్స్ కాస్ట్ సెంటర్తోను, అసెట్స్తోను, ప్రాజెక్ట్స్తోను లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ దాకా ఎవరికి డౌట్ లేదు కదా. సో ఇది ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఇది కాన్సెప్ట్. ఒక ఐడియా వచ్చింది కదా అందరికీ కూడా. ఈరోజు థియరిటికల్ క్లాసు, టుమారో ప్రాక్టికల్, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ కోసం మనకి ఏంటి కాన్సెప్ట్ అని తెలుసుకోవడానికి సో యూట్యూబ్లో, గూగుల్లో ఎత్తిన ఏం అర్థమయ్యేది కాదు ఒక రోజుల్లో, ఒక టైంకి. అర్థమైందా. సో మా టైంలో ఇంటర్నల్ ఆర్డర్ అంటే అమ్మో ఇంటర్నల్ ఆర్డర్ అని కింద నుంచి పైదాకా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ కాన్సెప్ట్ని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. బట్ ఇది మీనింగ్ఫుల్గా ఉండేది కాదు, రాసుకుంటే పోయేవాళ్ళు సోది. అది అర్థం చేసుకోవడానికి బుర్ర సరిపోయేది కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు ఏంటంటే అన్ని అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయి చక్కగా, ఓకేనా. సో మా టైంలో ఏమీ లేవు, సోర్సెస్ ఏమీ లేవు. ఎస్ఏపీలో గూగుల్లో ఎదిగితే ఎక్కడో 13 పేజీల్లో ఎదిగితే ఎక్కడో బిట్ దొరికేది, రాసేవాడు ఎవరో పాప. ఆ 13 పేజీలు అయితే ఆ 13 పేజీలు అంటే తెలుస్తుంది, వెబ్ బ్రౌజర్స్. అందులో ఎక్కడో బ్లాగులు ఎదిగి ఎక్కడో దొరికేవి కావు, బ్లాగ్స్ కూడా దొరికేవి కావు. దొరికిన ఎస్ఏపీ వాడు బ్లాగ్ దొరికి అర్థమవసామై వాడి లాంగ్వేజ్. మా ఎంత కష్టమా అన్న ఫీలింగ్ ఆ టైంలో. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా మనకు తెలిసేది కాదు. ప్రజెంట్ ఏంటంటే మీకు అన్నీ వచ్చేసినాయి, సింపుల్ సిటీ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. ఇంత అర్థమయ్యేది కాదు అసలు ఫస్ట్. అందుకే ఎస్ఏపీ అర్థం కాదు అని. బట్ ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్ అయితే సింపుల్గా చెప్పేస్తున్నాం. నేను అర్థం కాకుండా ఏమైనా ఉందా, తెలుగులో చెప్పుకోవడం మూలంగా అన్ని కాన్సెప్ట్స్, పర్పస్, మీనింగ్ అన్నీ తెలిసిపోతుంది. సో అది సో ఇది మనకి ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి అనేది. సో మనకి టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్ కూడా ఎస్ఏపీలో ఉన్నాయండి. ఏంటిది టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్ ఇన్ ఎస్ఏపీ. సో మనకి చెప్పా కదా. సో టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్ మనకి ఏమున్నాయండి, రియల్ ఆర్డర్స్, స్టాటిస్టికల్ ఆర్డర్స్ ఉన్నాయి మనకి, మెయిన్ ఇవే. సో ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్ అన్నారు కానీ ఇది కూడా పెట్టుకోండి, ఉంచుకోండి ఇది కూడా. సో టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్డర్స్ మనకి మెయిన్ వచ్చేటప్పటికి రియల్ ఆర్డర్స్, స్టాటిస్టికల్ ఆర్డర్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నల్ ఆర్డర్స్. సో జనరల్గా మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ కాస్ట్ సెంటర్ తీసుకొని బుక్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మనం కాస్ట్ అలాగే రెవెన్యూ కూడా బుక్ చేస్తాం అన్నమాట. ఓకే, స్పెసిఫిక్ ఈవెంట్గా ఖర్చులు మన ట్రాన్సాక్షన్ పోస్ట్ FB60, FB50లో మనకి యూజ్ చేసేది స్టాటిస్టికల్ ఆర్డర్సా, ఇంటర్నల్ ఆర్డర్సా. సో రియల్ ఆర్డర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇవి కాస్ట్ సెంటర్ ద్వారా అసెట్స్, అదర్ ఆబ్జెక్ట్స్తో మనం సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎక్స్పెండిచర్ని ఒక టెంపరీగా ఫలానా కాస్ట్ సెంటర్ ద్వారా బుక్ చేసి, లేకపోతే ఫలానా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా బుక్ చేసి తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ వేరే దాంతో సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. స్టాటిస్టికల్ ఆర్డర్స్, సో జస్ట్ నా మీకు చెప్పాను స్టాటిస్టికల్ ఆర్డర్స్ అనేవి సో మనకి రిపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో ఇవి
సో అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్. సో అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్ని యూజ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్ దేనికి యూజ్డ్ ఫర్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ సెటిల్మెంట్స్. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ అంటే ఏం లేదు, ఒక సెండార్ నుంచి రిసీవర్కి సెటిల్ చేయడం, కాస్ట్ని ట్రాన్స్ఫర్ చేయడం. అది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది, జనరల్గా కాస్ట్ని క్యాప్చర్ చేస్తారు. దేని ద్వారా? ఏఎస్సి ద్వారా క్యాప్చర్ చేస్తారు. తర్వాత దేన్ని సెటిల్ చేస్తారు? రిసీవర్కి. బిల్డింగ్ అనే కాస్ట్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది, 2 years ప్రాజెక్ట్. దేని ద్వారా ట్రాక్ చేస్తాం? దేని ద్వారా ట్రాక్ చేస్తారు? ఇంటర్నల్ ఆర్డర్. స్పెసిఫిక్ ఈవెంట్, స్పెసిఫిక్ ప్రాజెక్ట్ దేని ద్వారా ట్రాక్ చేయాలి? ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేయాలి. మన ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేయలేదు ఫస్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్. ఎందుకు? మనకి ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, అంటే ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా సెటిల్మెంట్ చేయొచ్చు, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కూడా సెటిల్మెంట్ చేస్తాము. ఓకే, రియల్ టైంలో దేని ద్వారా సెటిల్ చేస్తారు? ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా సెటిల్ చేస్తారు. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ అంటే ఏంటి? సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ 2 years ప్రాజెక్ట్. సో ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా రెవెన్యూస్ ఎక్స్పెండిచర్ రెండు క్యాప్చర్ చేసి సో ఏఈసి కంప్లీట్ అయిపోతుంది. అంటే మెయిన్ బిల్డింగ్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడి నుంచి క్యాపిటలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో క్యాపిటలైజేషన్ ఉంటుందా? ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? కాస్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఏదైతే టెంపరీ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మనం ఏదైతే ట్రాక్ చేసుకున్నాం పలానా కాస్ట్ పలానా రెవెన్యూ అని, దాన్ని మెయిన్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఇది బిల్డింగ్, ఇప్పుడు ఏఈసి నుంచి బిల్డింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ అనేది ఇందులో నుంచి ఇది టెంపరీగా ఏమైతే క్యాప్చర్ ఉందో దాంట్లో నుంచి మెయిన్ దానికి కాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ సెటిల్మెంట్ చేస్తారు. సో మనకి ఎస్ఏపిలో మనకి ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. సో చెప్పండి, మనకి ఆర్డర్ టైప్స్ అంటే ఇది మార్కెటింగ్ ఈవెంటా, షార్ట్ టర్మ్ ఈవెంటా, ఏంటిది ఆ పేర్లు? KOT2. అలాగే క్రియేట్ ఇంటర్నల్ ఆర్డర్. బడ్జెట్ మెయింటైన్ చేయాలి, బడ్జెట్ ప్రొఫైల్ని క్రియేట్ చేయాలి. బడ్జెట్ ప్రొఫైల్ని దేనికి అసైన్ చేస్తారండి? ఆర్డర్ టైప్. ఒకసారి చూడండి, ఈ టీ కోడ్ చదవండి. ఓకే, చూడండి ఒకసారి. ఓకేనా? సో మనకి ఇంటర్నల్ ఆర్డర్లో స్టేటస్లు ఉంటాయండి. సో ఇంటర్నల్ ఆర్డర్లో మనకి ఏముంటుంది? స్టేటస్. KO02 ఒకటి తీసుకుంటాను ఇంటర్నల్ ఆర్డర్ సరదాగా మీకోసం. KO01లో ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. KO02లో ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి ఏం చేస్తాం మనం? చేంజ్ చేస్తాం. సో మనకి ఆల్రెడీ కొన్ని ఇంటర్నల్ ఆర్డర్స్, ఒకటి ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేద్దామా? కంపెనీ కూడా ఏంటిది? కంట్రోలింగ్ ఏరియా ZPV. ఇక్కడ మనం ఆర్డర్ టైప్ తీసుకోవాలి. ఆర్డర్ టైప్ మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏ కైండ్ ఆఫ్ ఆర్డర్ టైప్ ఇది? KO ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో టీ కోడ్ ఏంటిది? KO-T2లో మనం ఆర్డర్ టైప్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ టుమారో చెప్తాను. ఈరోజు థియరిటికల్ సెషన్. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి, ఇవన్నీ ఆర్డర్ టైప్స్ అన్నమాట. ఓకే, మిషన్ రిపేర్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇవన్నీ ఆర్డర్ టైప్స్. మార్కెటింగ్ ఈవెంట్. సో ఈ ఆర్డర్ టైప్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎంటర్ కొట్టగానే మనకి చూడండి ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్లో ఏమేమి అసైన్మెంట్స్ ఉంటాయో చూడండి. సో చదవండి. బిజినెస్ ఏరియా, తర్వాత ప్లాంట్, రెస్పెక్టివ్ ప్లాంట్, ఫంక్షనల్ ఏరియా. దీన్ని సపరేట్స్లో పెట్టారు బ్యాక్ ఎండ్లో. ఓకే, సో అలాగే ఆబ్జెక్టివ్ క్లాస్, ప్రాఫిట్ సెంటర్. ఇంటర్నల్ ఆర్డర్లో ప్రాఫిట్ సెంటర్ అంటే ఈ ఆర్డర్ తీసుకుని ఆటోమేటిక్గా ప్రాఫిట్ సెంటర్ వస్తుంది. ఈ ఆర్డర్ తీసుకుని ఆటోమేటిక్గా ప్లాంట్ వచ్చేస్తుంది. ఓకే, రెస్పాన్సిబుల్ కాస్ట్ సెంటర్స్. ఓకే, యూజర్ రెస్పాన్సిబుల్, WBS, రిక్వెస్టెడ్ కాస్ట్ సెంటర్, రిక్వెస్టెడ్ కంపెనీ కోడ్. ఓకే, రిక్వెస్టింగ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. సో ఇవన్నీ అసైన్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ అసైన్మెంట్స్ అంటారు. సో అలాగే మనకి కంట్రోల్ డేటాలోకి వెళ్తే మనకి ఇక్కడ ఇవన్నీ చూడండి. ఇది ఒకవేళ ఇంటర్నల్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే రిలీజ్, ఈ మోడ్స్ అనమాట. సో ఈ CRDM ఇవన్నీ చూడండి. ఈ స్టేటస్ అంటారు.
ఓకే, ఈ స్టేటస్ ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనం అర్థమైందా? ఈ స్టేటస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సిఆర్డిటి అని ఉంది కదా, ఇంటర్నల్ ఆర్డర్ క్రియేటెడ్. సో బియుడిజి అంటే బడ్జెటెడ్, ఆర్ఈఎల్ అంటే రిలీజ్. ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసిన ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. సో ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలి. బడ్జెట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తాము. అంటే ఇవి కూడా అడుగుతూ ఉండొచ్చు. టెక్నికల్లీ కంప్లీట్, సిఎల్ అంటే ఇంటర్నల్ ఆర్డర్ క్లోజ్డ్, ఇంటర్నల్ ఆర్డర్ లాక్, ఇంటర్నల్ ఆర్డర్ డిలీషన్ కూడా ప్లాన్. ఇవి స్టేటస్లు. ఓకేనా? రేపొద్దున ఈ స్టేటస్లు ఎవరైనా అడిగితే సో టక్కున మీరు చెప్పగలిగేటట్టు చూడండి. ఓకేనా? సో ఇది మనం థియరిటికల్గా మాట్లాడుకుంటాం. ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్. ప్లానింగ్, సో ఇంటర్నల్ ఆర్డర్ సంబంధించి మనం ప్లానింగ్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా? సో ఇంటర్నల్ ఆర్డర్ కెన్ బి ప్లాన్ ఇంటిగ్రేట్ విత్ ద కాస్ట్ సెంటర్స్. సో ప్లానింగ్ విత్ ఫోర్కాస్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఫ్యూచర్ కాస్ట్. సో అలాగే మనకి బడ్జెటింగ్, సో యాక్చువల్ వర్సెస్ ప్లాన్. లాస్ట్ క్లాస్ ఇవన్నీ చెప్పుకున్నాం. మనం కాస్ట్ సెంటర్ది ఇది సేమ్ కాన్సెప్ట్. కాస్ట్ సెంటర్ మనం ఏమేమి చెప్పుకున్నాం అవే ఇందులో ఉంది. ప్లాన్ చేసామా లేదా? కాస్ట్ సెంటర్ ప్లానింగ్ చేసాము. KP06 ప్లానింగ్ చేసాం. కాస్ట్ ఎలిమెంట్కి కాస్ట్ సెంటర్ ప్లాన్ చేసాం. సో ట్రాక్ చేసిన దాన్ని సెటిల్మెంట్ చేసాం. ఓకే, సో ఇలాగా బడ్జెట్ మెయింటైన్ చేసేది, బడ్జెట్ని మనం బడ్జెట్ ప్రొఫైల్కి లింక్ చేస్తాం. సో రియల్ ఆర్డర్స్ మనం సెటిల్మెంట్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో స్టాటిస్టికల్ ఆర్డర్ ఓన్లీ ఫర్ అనాలిసిస్. ఓకే, సో అలాగే స్టాటిస్టికల్ ఆర్డర్స్ హెల్ప్స్ ఇన్ ది కాస్ట్ ఎలిమెంట్ లెవెల్ ట్రాకింగ్ కోసం, దీనికోసం యూజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి పాయింట్స్. ఈ పాయింట్స్ అన్ని రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి మీరు. ఓకే, ఈ పాయింట్స్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఇది చాలా సింప్లిఫై చేశాను ఇది. ఓకే, చాలా సింప్లిఫై చేసి ప్రతి పాయింట్ని యాడ్ చేస్తాను ఇక్కడ. ఇది డాక్యుమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. సో టేక్ అవేస్ చూడండి. ఇక్కడ మోడల్ ఆర్డర్స్ అంటే ఏంటి చెప్పండి. సో టేక్ అవేస్ అండ్ ఇంటర్నల్ ఆర్డర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ టూల్ ఇన్ SAP CO ఫర్ కాస్ట్ ట్రాకింగ్. ఓకే, దే సపోర్ట్. దేనికోసం యూజ్ చేస్తారు? ప్లానింగ్ అంటే మనకి ఎంత కాస్ట్ అవ్వాలి అనే ప్లానింగ్, బడ్జెటింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లో యూజ్ చేస్తారు. సో ఎసెన్షియల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కంట్రోల్, సో ప్రాజెక్ట్ ట్రాకింగ్, కాస్ట్ రిపోర్టింగ్లో యూజ్ చేస్తారు. అలాగే సో ఇది ప్రాఫిట్ సెంటర్, అలాగే అసెట్ అకౌంటింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మోడల్ ఆర్డర్స్. మోడల్ ఆర్డర్స్ అంటే ఏంటి చెప్పండి. మోడల్ ఆర్డర్స్ పద్దాక మనం మోడల్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన అవసరం. మోడల్ ఆర్డర్స్ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. మోడల్ ఆర్డర్స్ వచ్చి బట్ టెంప్లెట్ ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్ క్రియేట్ చేసి దాని నుంచి దీనికి కాపీ చేసుకోవచ్చు అన్నమాట. సో మోడల్ ఆర్డర్ ఇస్ ఏ టెంప్లెట్ ఇంటర్నల్ ఆర్డర్ ఇన్ SAP. ఏంటిదండి? టెంప్లెట్ ఇంటర్నల్ ఆర్డర్ ఇన్ SAP. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ దీన్ని యాక్చువల్ పోస్టింగ్ యూజ్ చేయరు. ఓకేనా? రాదర్ దాన్ సర్వ్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ న్యూ ఇంటర్నల్ ఆర్డర్ విత్ ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్. అదే మోడల్ ఆర్డర్ అంటే ఇది ఓన్లీ యాక్చువల్ పోస్టింగ్. యాక్చువల్ పోస్టింగ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ బుకింగ్. వాటి కోసం మోడల్ ఆర్డర్స్ యూజ్ చేయరు. ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ది న్యూ ఇంటర్నల్ ఆర్డర్ బేస్డ్ అపాన్ దిస్ ప్రీ డిఫైన్డ్ ఎగ్జిస్టింగ్ మోడల్. దీన్ని మోడల్ బేస్ చేసుకొని, మోడల్ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవడానికి. అర్థమైందా? సో పర్పస్ ఆఫ్ మోడల్ ఆర్డర్స్. సో ఇది స్టాండర్డైజ్ ఇంటర్నల్ ఆర్డర్ క్రియేషన్, సేవ్ టైం, రెడ్యూస్ ఎర్రర్స్, అలాగే ఇన్ష్యూర్ కన్సిస్టెన్సీ, మాస్టర్ డేటా లైక్ కాస్ట్ సెంటర్, ఆర్డర్ టైపు, రెస్పాన్సిబుల్ అవన్నీ మోడల్ ఆర్డర్లో క్రియేట్ చేసి అందులోకి దీన్ని బేస్ చేసుకొని దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు మెయిన్. ఓకే, మోడల్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే మనకి SAPలో టీ కోడ్ ఏంటో చెప్పండి ఒకసారి. KO04 అంటే డిఫాల్ట్ వాల్యూస్తోనే మనం ఆల్రెడీ మోడల్ ఆర్డర్లోకి ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ని బేస్ చేసుకుంటాం. ఓకే, సో మోడల్ ఆర్డర్ ఏంటి? లెట్స్ సే కంపెనీ రెగ్యులర్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఈవెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెటప్ ఎవరీ ట్రైనింగ్ ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్. చూడండి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్.
ఒకసారి చదవండి. లెట్స్ సే యువర్ కంపెనీ రెగ్యులర్లీ ఆర్గనైజ్ ట్రైనింగ్ ఈవెంట్స్ అంట. ప్రతిసారి ట్రైనింగ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. దాకా దానికి ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేయడం కన్నా ఒక మోడల్ ఆర్డర్ని క్రియేట్ చేసి దాన్ని కాపీ చేసుకుంటే సరిపోతుంది. సో క్రియేట్ మోడల్ ఆర్డర్ విత్ డిస్క్రిప్షన్, ట్రైనింగ్ ఈవెంట్ టెంప్లెట్, రెస్పాన్సిబుల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్, సెటిల్మెంట్ రూల్. సో ఇలా క్రియేట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్. సో ఇది బెనిఫిట్ ఏంటంటే రిడ్యూస్ డేటా సెటప్ ఎర్రర్స్, ఈ అసైన్మెంట్స్లో అవి రాంగ్ ఇవ్వడం కూడా అవి లేకుండా తగ్గించుకోవడానికి, స్పీడప్ ఆర్డర్ క్రియేషన్ స్పీడప్ చేయడానికి, అంటే కాపీ చేసుకోవడం ఉన్న డేటాను దీన్ని బేస్ చేసుకొని టెంప్లెట్ ఇది. ఈ టెంప్లెట్లో డేటా ఇవ్వడం మూలంగా మనకి వర్క్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, రిపోర్టింగ్ ఏదైనా రిపోర్టింగ్, ఇంటర్నల్ ప్లానింగ్, రిపోర్టింగ్, పర్పస్ కాస్ట్ ట్రాకింగ్, రెవెన్యూ ట్రాకింగ్. ఓకే, సో ఈ పర్పస్. సో రేపొద్దున మనకి ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ అంటే ఏంటి అనేది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో రేపటి క్లాస్లో మనకి ప్రాక్టికల్ క్లాసెస్ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మొత్తం కూడా థియరీ ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, థియరీ కంపల్సరీ అడుగుతారు థియరీ. సో సెటిల్మెంట్ మీన్స్, సెటిల్మెంట్ అంటే కత్తులతో నరుక్కోవడం, పొడుచుకోవడం కాదని చెప్పా ఫస్ట్లో. సెటిల్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్ఫరింగ్ ద కాస్ట్. ఎస్ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, దానికి ఎంత అయితే బిల్డింగ్ ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెండిచర్ ఇవన్నీ ట్రాక్ చేస్తాం. దేని ద్వారా? ఒక టెంపరీ కాస్ట్ ఏయూసీ అనే దాని ద్వారా ట్రాక్ చేస్తాం. దానికి ఫలానా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేస్తాం. సో మెయిన్ అసెట్ అంటే బిల్డింగ్ అవగానే మెయిన్ అసెట్కి ఈ కాస్ట్ ఏయూసీ నుంచి మెయిన్ అసెట్కి ట్రాన్స్ఫర్, దాన్ని సెటిల్మెంట్ అంటే. సో అంటే ట్రాన్స్ఫరింగ్ ద కాస్ట్ కలెక్టెడ్ అంటే యాక్చువల్ పోస్టింగ్లో ఇంటర్నల్ ఆర్డర్ టు ద ఎనదర్ కాస్ట్ ఆబ్జెక్టివ్. సో కాస్ట్ సెంటర్ కానీ అసెట్ కానీ డబ్ల్యూబిఎస్ కానీ మనం సెటిల్మెంట్ చేయొచ్చు. ఈ పాయింట్ చూసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సెటిల్మెంట్ అంటే చూడండి ఇక్కడ, ట్రాన్స్ఫరింగ్ ద కాస్ట్ కలెక్టెడ్ టు ఇంటర్నల్ ఆర్డర్ టు అనదర్ కాస్ట్ ఆబ్జెక్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? కాస్ట్ సెంటర్, అసెట్, డబ్ల్యూబిఎస్. కాస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం. యాక్చువల్ కాస్ట్ ఏదైతే నువ్వు ఇనిషియల్ స్టేజ్లో ఒక టెంపరీ కాస్ట్ ద్వారా ఏదైతే ట్రాక్ చేసో అది ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు అసెట్ కానీ కాస్ట్ సెంటర్ కానీ డబ్ల్యూబిఎస్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? సో సెటిల్మెంట్ ఎందుకు అవసరం? సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తారు? చేస్తారండి? సెటిల్మెంట్ చేసేది మంత్ ఎండ్ టైంలో చేస్తాం. టు మూవ్ ద కాస్ట్ ఫ్రమ్ టెంపరీ ట్రాకింగ్ టు ఫైనల్ కాస్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. టు ఇన్షూర్ యాక్యురేట్ కాస్ట్ అలొకేషన్ కోసం. టు క్లోజ్ ఇంటర్నల్ ఆర్డర్స్ క్లీన్లీ ఆఫ్టర్ కంప్లీషన్. మనకి బడ్జెట్ అయిపోయిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఈవెంట్కి 5 లక్షలను సెటప్ చేశారు, 5 లక్షల ఈవెంట్ అయిపోయింది అంటే ఏంటి? క్లోజ్డ్ స్టేటస్. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాము? రిలీజ్ చేస్తాం. తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. సో మనకి రేపొద్దున్న రిసీవర్ ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? ట్రాక్ చేసేది ఇంటర్నల్ ఆర్డర్. రిసీవర్ ఎవరని చెప్తారు? కాస్ట్ సెంటర్, డబ్ల్యూబిఎస్, అసెట్, ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ ఫర్ కోబా రిపోర్టింగ్. ఓకేనా? సో హౌ టు పర్ఫార్మ్ ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్. సో సెటిల్మెంట్ రూల్ని డిఫైన్ చేసుకోవాలి. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ సంబంధించి మనకి ప్రతి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్లోనూ సెటిల్మెంట్ రూల్ ఉంది. అవునా? సెండార్ ఎవరు, రిసీవర్ ఎవరు? సెటిల్మెంట్ రూల్ అంటే ఎవరు? సెండార్ని ఎవరు, రిసీవర్ ఎవరు? రిసీవర్ షుడ్ బి కాస్ట్ సెంటరా, డబ్ల్యూబిఎస్ఆ, అసెట్టా, పలానాదా అని చెప్పి మనం సెట్ చేసుకుంటాం. అర్థమైందా? సో అలాగే సెటిల్మెంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం? 50%, 20%, 5% ఇలా అన్నమాట సెటిల్మెంట్. సో మనకి సెటిల్మెంట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? KOHH. యాక్చువల్ లైన్ ఐటమ్ ఫర్ ఆర్డర్ KOP1. సో ఆర్డర్ రిపోర్ట్స్ KOB5. ప్లానెట్ సెటిల్మెంట్ KOBI. సో ఇవి మనకి సంబంధించింది. సో వెన్ యూ కెన్ సెటిల్, ఎప్పుడు సెటిల్ చేస్తాం? మంత్ ఎండ్లో సెటిల్మెంట్ చేస్తాం. ఓకే. సో ఇంటర్నల్ ఆర్డర్కి మనకి రిలీజ్ చేస్తాం. తర్వాత ఏంటిది? కంప్లీట్ అయిన తర్వాత సెటిల్ అంటే క్లోజ్డ్ అని చెప్పి పెడతాం. సో అంటే ఇంటర్నల్ ఆర్డర్ మస్ట్ హ్యావ్ స్టేటస్ రిలీజ్డ్ ఆర్ TKO, టెక్నికల్లీ కంప్లీట్ ఫర్ సెటిల్మెంట్. సో ఎగ్జాంపుల్ చెప్పండి సార్ నాకు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. యూ యూజ్ ఇంటర్నల్ ఆర్డర్ టు మేనేజ్ మార్కెటింగ్ కంపెయిన్ చేయడానికి 2 lakhs కాస్ట్ వర్ పోస్టర్ అంట. అంటే మార్కెటింగ్ అయింది ఎంత అయింది అని చెప్పి ఎక్స్పెండిచర్ పోస్ట్ చేశాను. ఎంత? 2 lakh.
సో దానికి యూ వాంట్ టు మూవ్ ద మార్కెటింగ్ కాస్ట్ సెంటర్. ఓకే, సో ఇదేంటిది, యూ వాంట్ టు మూవ్ దిస్ ద మార్కెటింగ్ కాస్ట్ సెంటర్, యూస్ KOWA. సో ఇంటర్నల్ ఆర్డర్ నుంచి సో మార్కెటింగ్ కాస్ట్ సెంటర్కి నువ్వు కాస్ట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ అయితే టీ కోడ్ ఏంటి, KOWA. సో ఇక్కడ ఇచ్చాను చూడండి ఒక బిజినెస్ సినారియో. సో యువర్ కంపెనీ ఈజ్ ఆర్గనైజింగ్ ప్రోడక్ట్ లంచ్ ఈవెంట్, ట్రాక్ ఆల్ కాస్ట్ వెన్యూ క్లియరింగ్ బ్యానర్స్ ఎక్సెట్రా ఇంటర్నల్ ఆర్డర్. దానికి అయిన ఖర్చులు మొత్తం కూడా దేని ద్వారా ట్రాక్ చేస్తారు, ఇంటర్నల్ ఆర్డర్. సెటిల్మెంట్ దేని ద్వారా చేస్తాం, మార్కెట్ కాస్ట్ సెంటర్. అంటే ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా ట్రాక్ చేసి KOWA సెటిల్మెంట్ చేస్తాం, కాస్ట్ సెంటర్ ద్వారా ట్రాక్ సెటిల్మెంట్ చేయొచ్చు. సో ఇది క్రియేషన్ చేస్తాం ఫస్ట్. ఈ కోడ్ ఏంటి, KO01. ఆర్డర్ టైప్ ఏంటి, ZMKT. డిస్క్రిప్షన్ ఏంటి, ప్రోడక్ట్ లంచ్. కాస్ట్ సెంటర్ ఏంటి 1000. అంటే దీంతో నువ్వు కాస్ట్ దీంతో ఏం క్రియేట్ చేస్తావు, ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేస్తావు. తర్వాత దానికి సెటిల్మెంట్ రూల్. సెటిల్మెంట్ రూల్ అంటే ఏంటి, సెండర్ ఎవరు, రిసీవర్ ఎవరు. ఓకేనా. సో రిసీవర్ కూడా కాస్ట్ సెంటరే, సెండర్ ఎవరు, రిసీవర్ ఎవరు, పర్సంటేజ్. ఓకే, సెటిల్మెంట్ టైప్ పీరియాడిక్. అలాగే నెక్స్ట్ ఏం చేస్తావు, పోస్ట్ యాక్చువల్ కాస్ట్. అంటే దీంతో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం, GLతో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, సెటిల్ చేస్తాం. సెటిల్మెంట్ చేయడానికి KO880. సో ఇది మనకి యాక్చువల్ కాస్ట్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట ఇదంతా. సో యూస్ చేసేవి. సో ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ మనకి ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, సో ముందు మనం కలెక్ట్ చేసేది ఒక ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కలెక్ట్ చేసిన దాన్ని వేరే కాస్ట్ సెంటర్కి మనం సెటిల్మెంట్ చేస్తాం. అందులోకి ఇది టెంపరీ కదా, ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా అనేది టెంపరీ కదా, దాన్ని మళ్ళీ దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం, కాస్ట్ ఆబ్జెక్ట్ రిసీవర్ ఎవరు, కాస్ట్ సెంటర్. లేదా అది అసెట్ అయితే అసెట్, లేదా అది WBS అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్. అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంది కాన్సెప్ట్ కదా. సో ఇంటర్నల్ ఆర్డర్ అంటే మనకి భయం వేసేది అంతకుముందు, అవును ఇదేదో అనుకోని భూతంలాగా ఉందని. చూడండి CO మాడ్యులే చాలా ఈజీ, అన్నిటికన్నా సింపుల్గా మాట్లాడతారు, అవునా కదా. సో ఇందులో ఇంత కాన్సెప్ట్లు లేవు, కాకపోతే రియల్ టైంలో CO మాడ్యుల్ కష్టమే, అంత ఈజీ కాదు. కాన్సెప్ట్ అర్థమైతే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ, అర్థం కాకపోతేనే డిఫికల్ట్. సో ఇక్కడ మీకు ఇది స్టోర్ చేస్తున్నారు, సేవ్ చేస్తున్నారు. మీకు రెజ్యూమేస్ అవి పంపించాను, చూసుకున్నారా? R2R వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇందులో, వాళ్ళు అడుగుతారు కొంతమంది క్లాసెస్ అయిపోయిన తర్వాత, అందుకే పెట్టాం. సో మీకు రెజ్యూమేస్ మళ్ళీ నేను దీనికి పెడతాను ఈరోజు. ఓకే, ఎగ్జాంపుల్ పెడతాను, అలాగే కాపీ చేసుకోమని పెడతాను. సో ఇదేంటిది, ఇంటర్నల్ ఆర్డరా, దీని డాక్యుమెంట్ ఎక్కడుంది, ఓకేనా. సో ఇది మీరు యూస్ చేసుకోండి. అండ్ సేమ్ నేను ముందు ఎందుకు థియరీ చెప్పానంటే అయ్యే అడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ మోడల్ ఆర్డర్, వాట్ ఈస్ రియల్ ఆర్డర్, వాట్ ఈస్ స్టాటిస్టికల్ ఆర్డర్, హౌ టు సెటిల్, వాట్ ఈస్ ద టీ కోడ్, ఇవే అడుగుతారు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్, సీ యూ టుమారో. టికెటింగ్ టైప్, టికెటింగ్ టైప్స్ అంటే అయ్యే కదా, ఇన్సూరెన్స్, సర్వీస్ రిక్వెస్ట్లు, చేంజ్ రిక్వెస్ట్లు, మనకు ఉన్న టికెట్స్ ఏవి అవి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేర్లు పెడతారు. మెయిన్ ఏంటి, ఇన్సూరెన్స్, సర్వీస్ రిక్వెస్ట్లు ఇవి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాటి వేరే పేర్లు పెడతారు. ఓకే.